ఎంతో విశిష్టత కలిగిన అతి పురాతనమైన శ్రీ శ్రీ నాగరేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారంలో భక్తులచే జనార్దన స్వామిగా పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నాడు. రేపు అనగా తేదీ 10/1/2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 6:30 నుండి స్వామివారు ఉత్తర ద్వారంలో శ్రీ మహావిష్ణుమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి చరిత్ర గల శ్రీ నాగరేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతినగర్లో గల అతి పురాతనమైన శ్రీ శ్రీ నాగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంతో ఉన్న ఉపాలయంలో శ్రీ విష్ణుమూర్తి జనార్దన స్వామి పేరుతో భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు. మక్తల్ పట్టణంలో అత్యంత పురాతనమైన సుందరమైన విగ్రహంతో శ్రీ విష్ణుమూర్తి ఆలయం ఉందని ఈ ప్రాంత వాసులకు మరికొంతమంది భక్తులకు మాత్రమే తెలుసు. నాగరేశ్వర స్వామి దేవాలయంలోకి అడుగు పెట్టినప్పుడు మొదటగా మనకు ఎంతో ప్రసిద్ధిగాంచిన శివలింగం దర్శనమిస్తుంది. అందులోనే ఉపాలయంగా ఉత్తరం వైపు ఉత్తర ద్వారం గల అత్యంత సుందరమైన శంకు చక్రాలు గదా ధరించిన జనార్దన స్వామిగా పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో 500 ఏళ్ల నాటి నాగదేవతల శిల్పాలు దర్శనమిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం కలిగిన శ్రీ మహావిష్ణుమూర్తి దేవాలయాలను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయంలో జనార్దన స్వామిగా పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని ఉడిపి పీఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ కె రాఘవేంద్రాచారి అన్నారు. అందుకుగాను ఈ సంవత్సరం ఆలయానికి ఉత్తరం వైపు ప్రత్యేకంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు నూతనంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు.